ధన్యవాదాలు అధ్యక్ష. యారుగుట్ట ట్రస్ట్ బోర్డు విషయమే కానీ గుట్ట అభివృద్ధిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, ఎండోమెంట్ మంత్రి కొండ సురేఖ గారి నాయకత్వాన మళ్ళీ మా యారుగుట్టకు పూర్వం వస్తుందంటే చాలా సంతోషం. తెలంగాణలో మొదటి తిరుపతి అయినటువంటి యారుగుట్ట దేశం నలుమూల నుంచి, రాష్ట్ర నలుమూల నుంచి సుమారు రోజుకు 40 నుంచి 50,000 మంది ఆ లక్ష్మణస్వామి దర్శనం చేసుకొని మొక్కులు తీర్చుకొని వెళ్తారు అధ్యక్ష. దానికి గాను గతంలో కూడా అక్కడ ట్రస్ట్ బోర్డు ఉండేది. గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఆ ట్రస్ట్ బోర్డును నిర్వీర్యం చేయడం వల్ల అక్కడ అభివృద్ధి కొంత నిలిచిపోయింది. గత ప్రభుత్వంలో ఆ యారుగుట్టకు సంబంధించి డెవలప్మెంట్ విషయంలో వైటీడీ అని పెట్టి ఆ వైటీడీ ద్వారా స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ భూములను ఎన్నో తీసుకున్నా కానీ దాని అభివృద్ధి నోచుకోలేదు. ఒక ప్రణాళికబద్ధంగా అక్కడ ట్రస్ట్ బోర్డు లేకపోవడంతో యారుగుట్ట గుడి నిర్మాణం అయింది తప్ప అక్కడ ఏ రకంగా అభివృద్ధి జరగలేదు. దానివల్ల రాష్ట్ర నలుమూలలో వచ్చే భక్తులకు అక్కడ నివాస యోగ్యం లేకపోవడంతో, అదేవిధంగా నేను ఉన్నది చెప్తున్నాను, అయినా రాదే ఇనోప్కే లేకపోతే ఎట్లా? నేను గత ప్రభుత్వం గుడి నిర్మించిందన్న కానీ గుడి కింద వచ్చే భక్తులకు ఏ రకంగా సదుపాయాలు చేయలేదు. దానికి కారణం అక్కడ ట్రస్ట్ బోర్డు లేకపోవడం, పర్యవేక్షణ లోపం వల్ల కొంత లోపం జరిగిన మాట వాస్తవం. దాన్ని ప్రభుత్వం గమనించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఎండోమెంట్ శాఖ మార్చులు మా సురేఖ గారు గమనించి దీనికి ట్రస్ట్ బోర్డు వేయాలి. ముఖ్యంగా దీనికి యారుగుట్ట వార్షిక ఆదాయం వచ్చేసి అధ్యక్ష 224 కోట్ల ఆదాయం అధ్యక్ష. గత 50-60 సంవత్సరాల కిందనే కోట్లలో ఉన్నటువంటి ఆదాయం ఈ తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి యారుగుట్టకు ఉంది అధ్యక్ష. దీనికి ఎంతో మంది వేల భక్తులు నిత్యం దర్శనానికి వస్తారు. కాబట్టి గతంలో కొండపైన సుమారు 8-9 ఎకరాల పైన భూమి ఉండే అధ్యక్ష. దానికి గాను 100 సత్రాలు ఉండే. నా చిన్నతనంలోనే 50 సంవత్సరాల కిందనే సుమారు 108 సత్రాలు ఉండే అధ్యక్ష. రాష్ట్ర నలుమూలలో కానీ వచ్చే భక్తులు దర్శనం చేసుకొని అవసరమైతే 1-2 రోజులు అక్కడనే స్వామివారి సేవలో అక్కడ నిద్రించి ఆ సత్రాలు ఉండే అధ్యక్ష. ఏదైతే యారుగుట్ట అభివృద్ధి పేరు మీద అక్కడ సత్రాలు తీసేసిర్రు, ఏదైతే 118-120 షాపులు ఉండే అధ్యక్ష, ఆ షాపులను కూడా తీసేసిర్రు. కనీసం 10 షాపులే ఉన్నాయి. ఎవరైనా భక్తులు వస్తే అక్కడ నిద్ర చేయడానికి కానీ, ఏదైనా పర్చేజ్ చేయడానికి కానీ, ఏమైనా కొనుక్కోవడానికి కానీ షాపులు లేకుండా పోయినాయి అధ్యక్ష. ఇవాళ మా గౌరవ ముఖ్యమంత్రి నిజంగా కూడా ఒక సాహసోపేత నిర్ణయం, తిరుమల తరహాలో టీటీడీ తరహాలో ఇలా వైటీడీ కూడా నిర్మిస్తామని చెప్పి అక్కడ ట్రస్ట్ బోర్డును కూడా ఏర్పాటు చేస్తామనడం చాలా సంతోషం అధ్యక్ష. వచ్చే భక్తులకు ఈ టీటీడీ ద్వారా ఎన్నో వసతులు కల్పించి రాష్ట్ర నలుమూలలో వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించడానికి ఇలా దోహదపడుతుంది. కాబట్టి దీన్ని స్వాగతిస్తున్నాం అధ్యక్ష. ముఖ్యంగా అక్కడ టెంపుల్ సిటీ అని చెప్పి 1224 ఎకరాలు ఉంది అధ్యక్ష. దానికి గాను రాష్ట్ర నలుమూలలో కూడా ఎంతో మంది భక్తులు వచ్చి డొనేట్ చేస్తున్నారు, దాతలు ముందుకు వస్తున్నారు. మేము ఇక్కడ గెస్ట్ హౌస్ కడతాం, ఇలా అక్కడ డెవలప్ చేస్తామంటే కూడా బోర్డు లేకపోవడంతో, దాన్ని పట్టించుకునే నాదులు లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడుతున్నాయి. దాతలు కూడా వెనకపోతున్నారు అధ్యక్ష. నిజం అధ్యక్ష, వచ్చే భక్తులకు గతంలో నేను చిన్నప్పటి చూసేది ఒక వైద్యశాల ఉండేది అధ్యక్ష. గోశాల ఇప్పుడు కూడా నడుస్తుంది, కానీ మెరుగైన వసతిలో గోశాల లేకపోవడంతో ఇంకా కూడా గోవులను సంరక్షించలేకపోతున్నాం. అదేవిధంగా అక్కడ వేద పాఠశాల ఉండాలి. మా గౌరవ ముఖ్యమంత్రి అంటాడు అక్కడ పంతులకు కానీ అక్కడ వచ్చే బ్రాహ్మణులకు కూడా అన్ని విధాల అవకాశాలు ఉండాలని చెప్పి వేద పాఠశాలను కూడా ఏర్పాటు చేయాలని ఒక సంకల్పంతో ముందుకు పోతున్నాం అధ్యక్ష. దీనికి దాతలు కూడా రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున సహకరించడానికి వచ్చారు, కానీ అక్కడ బోర్డు లేకపోవడంతో ఎవరిని సంప్రదించాలి, ఏ రకంగా డొనేట్ చేయాలనేది ఒక మీమాంసంగా మిగిలిపోయింది. కాబట్టి ఈ బోర్డు ద్వారా గుట్ట ఇంకా కూడా ఎక్కువ అభివృద్ధి కావడానికి దోహదపడుతుంది అధ్యక్ష. ఇది ఒక మంచి నిర్ణయం. ముఖ్యంగా యారుగుట్ట అభివృద్ధి విషయంలో అధ్యక్ష, స్థానికంగా ఎంతో మంది భక్తులు అక్కడ ఉన్నటువంటి భూములు కోల్పోయారు, షాపులు కోల్పోయారు, ఎక్కువ భూ నిర్వాసితున్నారు. వాళ్ళ గత ప్రభుత్వం ఏ రకంగా కూడా ఆ భూ నిర్వాసులకు కానీ
గుట్ట అభివృద్ధి విషయంలో, రోడ్డు వెడల్పు విషయంలో, అక్కడ భూములు కోల్పోయినా, షాపులు కోల్పోయినా వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది నష్టపరిహారం ఇవ్వలేదు అధ్యక్ష. ఇలా 1241 ఎకరం ఇచ్చారంటే ఆ స్థానికులు ఆ గుడి అభివృద్ధి అయితే మాకు ఉపాధి దొరుకుతుంది, స్వామివారి కాళ్ళకాడ సేవ చేసుకోవచ్చు, మాకింత అవకాశం దొరుకుతుందని చెప్పి ఎంతోమంది ఆ గుడి అభివృద్ధి కోసం వైటీడీకి ల్యాండ్లు ఇచ్చారు అధ్యక్ష. ఆ ల్యాండ్లు ఇచ్చిన వాళ్ళకు కూడా ఏ రకంగా పైన ఉపాధి కానీ అక్కడ షాపులు ఇవ్వలేదు. గతంలో దాన్ని నమ్ముకొని 110 మంది షాపులు ఉండేది అధ్యక్ష. వచ్చిన వారికి సేవలు చేసుకుంటూ ఇలా అక్కడ బొమ్మలు కానీ, కొబ్బరికాయలు కానీ, స్వామివారికి కావాల్సినటువంటి వస్తువులను విక్రయించి, పూలను విక్రయించి ఎంతోమంది ఉపాధి గడించేది. కానీ ఈ అభివృద్ధి పేరు మీద షాపులన్నీ కోల్పోయారు. ఒక 10 షాపులు మాత్రమే నడుస్తుంది అధ్యక్ష. ఇలా రాష్ట్ర నలుమూలలా రోజు 40-50 వేల మంది వస్తుంటే పార్కింగ్ సమస్య అధ్యక్ష. ఇంత పెద్ద ఎత్తున మేము గుట్ట అభివృద్ధి చేసామంటారు, కనీసం 100 కార్లు కూడా పైన పార్కింగ్ లేదు అధ్యక్ష. అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళాం, మొన్న మా ఎండోమెంట్ శాఖ మంత్రి దృష్టి తీసుకుపోయినాం. సుమారు 2000 నుంచి ఒక 5000 కార్లు పార్కింగ్ అయితే ఎంతో మంది భక్తులు ఇలా స్వామివారి దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. గతంలో ఉన్నటువంటి ఆచారాలన్నీ కూడా గత ప్రభుత్వం మంటలు కలిపింది అధ్యక్ష. ప్రతి భక్తుడు కూడా వచ్చి అక్కడ నిద్ర చేయాలనుకుంటాడు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే అక్కడ డార్మెంట్ ఆలోపన చేసిన అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ప్రతి భక్తుడు ఒక టెంకాయ కొట్టి ఆ మొక్కు తీర్చుకునే ఆనవాయి దేశం అధ్యక్ష. ప్రతి భక్తుడు కూడా అక్కడ గండ దీపం దగ్గర దర్శనం చేసుకొని స్వామివారి దర్శనం చేసుకునే విధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వెసులుబాటు చేసినాం. ఎవరైనా పెద్దలు కాలం చేస్తే కూడా ఆనవాయితీగా అక్కడ గుడి పైన కొండపైన నిద్ర చేసే అవకాశం ఉండే. గత ప్రభుత్వంలో 9 దాటితే ఒక్క భక్తుడు కానీ కొండపైన ఎవరు ఉండేది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తులకు డార్మెంట్ ఆలోపన చేసినాం. సుమారు కొండను నమ్ముకొని 30 సంవత్సరాలుగా 360 మంది ఆటో కార్మికులు వచ్చిపోయే భక్తులకు సురక్షితంగా పైకి తీసుకుపోయి దర్శనం చేసే అవకాశం ఇలా మా శ్రీధర్ బాబు అన్న గారు గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడే కొట్లాడి ఇలా ఆటోలను కూడా మనం పునరుద్ధరించాం అధ్యక్ష. ఇలా టెంకాయ కొట్టే సంస్కృతి తెచ్చినాం, పైన షాపులను పునరుద్ధరించినాం. ఇంకా కూడా ఈ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ఇలా దాతల సహకారంతో ఇంకా యారుటను ప్రపంచవ్యాప్తంగా వెలుగొందే విధంగా చేయడానికి ఒక మంచి ఆస్కారం. కాబట్టి నిజంగా మా గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం కానీ, మా సురేఖక్క నిర్ణయం చాలా సాహసోపేత నిర్ణయం. ఈ ట్రస్ట్ను కూడా మంచి అనుభవజ్ఞులను, ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళను, పరిపాలన మీద పట్టున్న వాళ్ళను చూసి వాళ్ళని వేయాల్సిందిగా, లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా స్థానికుల ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకొని గుట్టతో పాటు స్వామివారి కాళ్ళ దగ్గర స్వామివారి సేవలో ఉండి 100 సంవత్సరాలు మా తాత తండ్రుల నుంచి స్వామివారిని నమ్ముకున్నాం. కాబట్టి అక్కడ స్థానికులకు కూడా కొండపైన అవకాశాలు కల్పించాల్సిందిగా ఆ పార్కింగ్ సమస్య కూడా చేయాలి అధ్యక్ష. ఏదైతే టెంపుల్ సిటీ ఉందో 1241 ఎకరం ఉంది అధ్యక్ష. చాలా మంది దాతలు ఉన్నారు. మంచి ఫిలిం సిటీ ఏర్పాటు చేయొచ్చు, అక్కడ మంచి రూపే చేయొచ్చు. తిరుపతి తరహాలో ఇక్కడ అభివృద్ధి చెందదు. కాబట్టి ఈ బోర్డు వేయడం వల్ల ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి ఈ బోర్డును మేము స్వాగతిస్తున్నాం. తప్పకుండా యాదరుట్టను మళ్ళీ పూర్వం తెచ్చి పాత ఉన్నటువంటి పద్ధతులను, గత సనాతన ధర్మం ఉన్నటువంటి గత సాంప్రదాయాలను, హిందూ సాంప్రదాయాలను రక్షించుకొని మన ప్రభుత్వం యాదరుట్టకు కొత్త వెలుగులు తెస్తుందని ఆశిస్తూ ఈ బోర్డును స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఒక్క నిమిషం నీకు అవకాశం ఇస్తాం అధ్యక్ష. భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా బంగారు గోపురం బంగారు తాపడంతో పాటు బంగారు గోపురం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, కొండ సురేఖ గారి నాయకత్వాన ఇలా మీరందరి మీ చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నాం. ఇంకా కూడా యారుట అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అక్కడ బోర్డు ఏర్పాటు చేసినాం. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అనివార్య కారణం వల్ల దేనివల్ల బోర్డు తీసేసింది, అక్కడ వైటీడీ అని పెట్టింది. ఆ వైటీడీ వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోలేక అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఇప్పుడు వైటీడీ ద్వారా అభివృద్ధి చేస్తాం. కాబట్టి ఈ బోర్డు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. యారుట్టను మళ్ళీ పూర్వం తెచ్చి ప్రపంచవ్యాప్తంగా శ్రీ లక్ష్మణస్వామి ఆశీస్సులు అందరి భక్తులకు ఉండే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా యారుట అభివృద్ధి విషయంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ వచ్చే బడ్జెట్లో కూడా గుట్ట అభివృద్ధి కోసం ఎక్కువ నిధులు కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రిని, మా ఎండోమెంట్ మినిస్టర్ గారిని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.